అందరికీ నమస్కారం. ఈరోజు మనం వికాస సూత్రములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే వికాసంలో చూసినట్టయితే మనకు వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య వికాసంలో లక్షణాలలో చాలా తేడాలు అనేటువంటివి ఉంటుంది, లేదా ఎంతో కొంత అయినా తేడా ఉంటుంది, కానీ ఒకే విధంగా మాత్రం ఉండదు. అంటే వ్యక్తికి మధ్య తేడాలు అనేటువంటి వికాసంలో ఉంటాయి. దాన్ని మనం వైయక్తిక భేదాలు ఉంటాయి అనే సూత్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అంటే వికాసం అనేటువంటిది ఒక ప్రవాహంలాగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ సూత్రంపై వికాసం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వికాసం క్రమానుగతమైంది. అంటే ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి నేర్చుకోవడం, కూడికలు నేర్చుకున్న తీసివేతల తర్వాత గుణాకారం తర్వాత భాగాహారం. ఈ విధంగా వికాసం అనేటువంటిది ఒక విషయంపై మరో విషయం ఆధారపడుతూ క్రమానుగతంగా కొనసాగుతూ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కొనసాగడాన్ని వికాసం క్రమానుగతమైనది అనిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు. అంటే శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, వయోజన దశ, ఈ విధంగా మానవుడు ఉండేటువంటి దశ లోపల ఒకే విధంగా ఉండదు. ఒక దశలో ఎక్కువ తక్కువ ఇలా తేడా అనేటువంటిది ఉంటుంది. ఆ సూత్రాన్ని మనం ఏమంటామంటే వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు, ఒకే వేగంతో జరగదు. అదేవిధంగా వికాసం అనేటువంటిది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి శిరపాదాభిముఖంగా జరగవచ్చు, తర్వాత సమీప దూరస్థంగా కూడా జరగవచ్చు. శిరపాదాభిముఖ అంటే ఆ పేరులోనే ఉంది, శిరస్సు నుండి పాదాల వైపు. సమీప దూరస్థ అంటే మధ్య భాగం నుంచి శరీరం యొక్క వెలుపలి భాగాల వైపు వెళ్ళడం అనేటువంటి విధంగా చూడవచ్చు. ఈ రెండు నియమాల ఆధారంగా మానవం లోపల వికాసం అనేటువంటిది జరుగుతుంది. ఈ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. అంటే ఏకీకృత మొత్తంగా అంటే వికాసములన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఏకీకృత మొత్తంగా కావడాన్ని, అంటే అవన్నీ కూడా ఒక అంశం అనేటువంటిది పలు అంశాలపై ఆధారపడి ఆ వికాసం ఏదైతే ఉంటుందో ఆ విధమైనటువంటి సూత్రం మీద ఈ వికాసం అనేటువంటి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. అంటే మనం ఏదైతే శిశువు చూసినట్టయితే మొదటగా ఏదైనా వస్తువుని ఇట్లా చేతితో ఈ విధంగా పట్టుకుంటూ దాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తర్వాత అలవాటు చేసుకున్నాక చిన్న వేలితో అంటే వాటి యొక్క వేళ్ళతోని పట్టుకొని దాన్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తన చేతి వేళ్ళను ఉపయోగిస్తాడు. ఆ విధంగా సాధారణం నుండి నిర్దిష్ట దిశగా శిశువు యొక్క వికాసం అనేటువంటి జరుగుతుంది. అలా చాలా రకాలుగా జనరలైజ్ నుంచి స్పెసిఫిక్ వైపు మనకు వికాసం అనేటువంటిది జరుగుతుంది అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వికాసం అనేటువంటిది ప్రాగుక్తీకరించవచ్చు. అంటే వికాసాన్ని ఊహించవచ్చు. పిల్లవాడు శైశవ దశలో ఏ విధంగా ఉన్నాడు, పెరుగుదల కానీ వికాసం కానీ, తర్వాత 15-18 సంవత్సరాలకు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనము ఊహించవచ్చు. అదేవిధంగా వికాసము సంచితమైనటువంటిది. సంచితం అంటే వికాసంలో మార్పు అనేటువంటిది దాని యొక్క పూర్వ మార్పు ఆధారంగా జరిగితే, అంటే పూర్వ మార్పు ఆధారంగా ఇంత జరిగితే దాన్ని మనం ఏమంటాము, వికాసం సంచితమైనదిగా. అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశం ఇంత పాత అంశాలపై ఆధారపడి ఇంత ఉంటే దాన్ని మనం వికాసాన్ని సంచితమైనదిగా భావించవచ్చు. అందుకని వికాసం సంచితమైనటువంటి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి చూడండి, వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో, అవి చిన్నంగా కొనసాగుతుంది, క్రమానుగతమైనది, అన్ని దిశలలో ఒకే విధంగా జరగదు, శిరపాదాభిముఖ సూత్రం ఉంటుంది, సమీప దూరస్థ నియమం పాటిస్తుంది, ఏకీకృత మొత్తంగా సాగుతుంది, సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ప్రాగుక్తీకరించవచ్చు మరియు సంచితమైనదిగా భావించవచ్చు. ఈ విధంగా అన్ని అంశాలు గుర్తుంచుకొని ఒకవేళ ప్రశ్న ఏది అవుతుంది ఏది కాదు వికాస సూత్రం అనేటువంటి విధంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఒకసారి చూసుకొని మీరు గుర్తుంచుకుంటే ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ అంశం కింద మీకు నచ్చినట్లయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని భావిస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.